టీవీ నేను జానకి. అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది. ఆయుధాలు, ఆదాయం, టెక్నాలజీ, అభివృద్ధి ఇలా ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటిరాదు. అలాంటి అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు, టీవీ చర్చా వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల తరపున ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత లాభమనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ దాదాపు ఖరారవ్వగా డెమోక్రాటిక్ పార్టీలోని అభ్యర్థిపై ముసలం మొదలైంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే విమర్శించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి బైడెన్తో వచ్చిన సమస్య ఏంటి? బైడెన్ పోటీ చేయకపోతే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు? అమెరికాలో ట్రంప్ గెలిస్తే భారతీయుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సగటు అమెరికన్ను ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఎదురు చూసే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సరం నవంబర్ 5న జరగనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి అమెరికా ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష రేసులో నువ్వా నేనా అనే స్థాయిలో రెండు పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. డెమోక్రాటిక్ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఆ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే జో బైడెన్ కు పోటీగా మాజీ యుఎస్ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి వారు జోరుగా ప్రచారాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక యావత్తు ప్రపంచమంతా వీరిద్దరిలో ఎవరు ప్రెసిడెంట్ అవుతారో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో హఠాత్తుగా అధ్యక్షుడు జో బైడెన్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయటం, ఎన్నికల బరిలో అనూహ్యంగా కమలా హారిస్ పేరు తెరపైకి రావటం డెమోక్రాటిక్ పార్టీలో సందిగ్ధం నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కీలక పదవిలో ఉన్న కమలా హారిస్ భారత మూలాలున్న వ్యక్తి కావటం విశేషం. ఇంతకీ కమలా హారిస్ ప్రెసిడెంట్ రేస్ లో అనూహ్యంగా ఎందుకు వచ్చారంటే దాని వెనుక ఓ బలమైన కారణమే కనిపిస్తోంది. ఇటీవల అధ్యక్ష పదవికి సంబంధించి డిబేట్ నిర్వహించారు. ఈ కీలక డిబేట్ లో 81 సంవత్సరాలు నిండిన జో బైడెన్, 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ పాల్గొన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన డిబేట్ లో ట్రంప్దే పైచేయి అయ్యింది. పాపం బైడెన్ చాలా విషయాల్లో తడబట్టారు. దీంతో రిపబ్లికన్ నేతలు పనిగట్టుకుని బైడెన్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. బైడెన్ తీవ్రమైన మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే డిబేట్ లో తడబడ్డారని ప్రచారం మొదలెట్టారు. అయితే ఇదే విషయంలో సొంత పార్టీలోనూ బైడెన్ కు విమర్శలు ఎదురయ్యాయి. దానికి తోడు వృద్ధాప్యం రీత్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే బాగుంటుందని పార్టీలోని సెనేటర్లు, ఫండ్స్ ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది. ఈ ఒత్తిడికి బైడెన్ తలొగ్గి తన అధ్యక్ష స్థానం వదులుకుంటే ఆ స్థానంలో కమలా హారిస్ అయితే బాగుంటుందని పార్టీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. కమలా హారిస్ కుటుంబ నేపథ్యం చూస్తే తల్లిది తమిళనాడు నేపథ్యం కాగా తండ్రిది జమైకా నేపథ్యం. కాలిఫోర్నియాలో 1964 అక్టోబర్ 20న జన్మించిన హారిస్ కు తమిళనాడులోని తన తాత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇండియాకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా తల్లి స్వగ్రామం వెళ్తుండేవారు హారిస్. తాత పివి గోపాలన్ ఇండియన్ సివిల్ సర్వెంట్ గా పనిచేసేవారు. తనపై ఆయన ప్రభావం ఉండేదని హారిస్ తరచుగా చెప్తూ ఉండేవారు. అయితే 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పదవిని చేపట్టి అమెరికా చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించారు. ఎందుకంటే అప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ గా మహిళలెవరూ నియమించబడలేదు. ప్రప్రథమంగా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ఎన్నికై సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె ట్రంప్ విధానాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కోవిడ్ ని ఎదుర్కోవడంలో ట్రంప్ వైఫల్యంపై ప్రచారం చేస్తూ కమలా హారిస్ ఓటర్లను తన వైపుకు తిప్పుకున్నారు. జో బైడెన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ ప్రచారాన్ని కొనసాగించారు.
డెమోక్రాట్లపై ఉన్న ఒత్తిడి మేరకు బడైన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పించి భారత సంతతి కమలా హారిస్ కి ఇస్తే ట్రంప్ ను ఎదిరించి ఎన్నికల్లో గెలుస్తుందా అనే అంశాలపైన చర్చలు సాగుతున్నాయి. అయితే నిజంగానే కమలా హారిస్ అధ్యక్ష రేస్ లో గెలిచి నిలిస్తే అమెరికా అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళగా భారత కీర్తి మరింత పెరుగుతుందని 130 కోట్ల భారతీయుల హృదయాలు ఉప్పొంగే క్షణాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా భారతీయ మూలాలున్న చాలా మంది అగ్రదేశాల్లో ఉన్నత పదవులు అలంకరించారు. అయితే అమెరికా అధ్యక్ష పదవిలో మన భారతీయ మూలాలుండటం మన దేశానికే గర్వకారణమని భారతీయులంతా భావిస్తున్నారు. కమలా హారిస్ కు అధ్యక్ష హోదా రావాలని యావత్ ఇండియన్స్ అందరూ మనసారా కోరుకుంటున్నారు.